నల్గొండ జిల్లా చెండూరు పట్టణాన్ని అద్దంలాగా చేసే బాధ్యత తనదే అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిందే ప్రజల కోసమని తెలిపారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. చెండూరు పట్టణంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ఆయన ఫోటోకి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చెండూరు ఉన్నత పాఠశాలలో స్థానిక ప్రజలతో కలిసి పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం అక్కడి పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటను పరిశీలించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని ఆరోపించారు. గతంలో జరిగిన అవకతవకలను సరిదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందన్న కోమటిరెడ్డి అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతామని వెల్లడించారు. అటు అక్రమాలకు గురవుతున్న ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోమని హామీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. ముందుకు జరిగిన అవకతవకలు ఏదైతే ఉందో వాటిని కూడా సరిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. రోడ్లని ప్రభుత్వ భూములని ఆక్రమించుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే అంతమందికి ఏదైతే చేసిండ్రో అవన్నీ తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కూడా నా మీద ఉన్నది. కాబట్టి సోదరులందరికీ కూడా ప్రజాప్రతినిధులకు రాబోయే రోజుల్లో సేవే లక్ష్యంగా అభివృద్ధి లక్ష్యంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమం ఓవరేజ్ ట్యాంక్స్ ఏదైతే నిర్మాణం 10 కోట్ల రూపాయలు 2 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ కట్టుండ్రో అమృత్లో భాగంగా దాదాపు 5 లక్షల లీటర్లు ఒక ట్యాంకు, ఇంకో 5 లక్షలు 2 అంటే దాదాపు 10 లక్షల లీటర్లు. అంతకుముందుకు ఎంత కెపాసిటీ లీటర్లు? ఆల్రెడీ 11 lakhs ఉందా? అదే పాత 40, 50, 60, 70 అన్ని కలిపి ఎంత 11 లక్షల లీటర్లు. సో ఇప్పుడు 11 లక్షలకు అదనంగా మనకి ఇప్పుడు 10 లక్షల లీటర్లు వస్తుంది. సో అంతకుముందుకున్న 11 లక్షల లీటర్లు కూడా ఏదైతే పనికొచ్చే ట్యాంకులు ఉన్నాయో అధికారులందరూ కూడా నేను చెప్తున్నా, శిథిలావస్థలో ఉన్నాయి, పనికిరావు, కూలిపోయే దశలో ఉన్నాయని తీసేయండి. ఏదైతే పనికొస్తాయి అన్నట్టు ఉంచండి. దానికి దీనికి ఎందుకంటే మిషన్ భగీరథ వాటర్, బోర్ వాటర్ సపరేట్గా ఎక్కించి ప్రతి ఇంటికి కూడా అవసరమైన నీళ్లు ఇప్పుడు చాలా నీళ్ళు వస్తున్నాయి. మిషన్ భగీరథ సరిపోతున్నాయి, ఇళ్ళల్లో సరిపోతలేవు. కాబట్టి సఫిషియెంట్గా 24 hours బోర్ వాటర్